హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాలా స్పెషల్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే గోంగూర పికిల్. ఇదేంటంటే నిల్వ పచ్చడి. సో ఫస్ట్ మనం ఇక్కడ గోంగూర తీసుకుంటున్నాం. దీన్ని కడిగేసి ఇలాగా కొంచెం వాటర్ అంతా బయటికి వెళ్ళిపోయేటట్టుగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇది నిల్వ పచ్చడి కదా, సో మీరు కానీ మామూలుగా పచ్చడి చేసుకొని ఒక 2-3 డేస్లో తినేద్దాం అనుకుంటే దీన్ని ఆరబెట్టడం అవసరం లేదు. డైరెక్ట్గా నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే అయిపోతుంది. అదే మీరు ఒక 15 డేస్ కానీ నిల్వ ఉంచుకోవాలనుకుంటే మాత్రం ఈ విధంగా ఒక టవల్ పైన ఆరబెట్టేసి వాటర్ అంతా పోవాలండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం ఎండుమిరపకాయలు అనేవి తీసుకుంటున్నాం కొంచెం స్పైసీగా ఉండడం కోసం. మరి వేరేగా దీనికి కారపొడి గట్ట ఏం అవసరం లేదు. ఈ ఎండుమిరపకాయలని కొంచెం ప్యాన్లో కొంచెం ఫ్రై చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ధనియాలు అనేవి నేను ఇక్కడ 1 కప్పు, జీలకర్ర అనేది 1/2 కప్ తీసుకుంటున్నాను. దీన్ని కూడా బాగా కొంచెం రోస్ట్ చేసేసి అలాగా చల్లారనివ్వాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నానండి. ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేయాలి. ఏమాత్రం తడి మాత్రం ఉండకుండా చూసుకోండి. తడి ఉంటే మాత్రం మన పచ్చడి అనేది ఎక్కువ రోజులు మాత్రం నిల్వ ఉండదండి. ఇక్కడ చూడండి, అది వేడెక్కిన తర్వాత కొంచెం నేను ఆ గోంగూర ఆరబెట్టాను కదా, అది అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇక్కడ సాల్ట్ మనకి జనరల్గా గోంగూర అనేది పుల్లగా ఉంటుంది, సో సాల్ట్ అనేది ఎక్కువగా పడుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ లైట్గా సాల్ట్ వేసి ఇలా నేను ఎలా కలుపుతున్నానో కొంచెం అలా కలుపుతారు. ఆ తర్వాత ఒకవేళ కానీ సాల్ట్స్ కానీ సరిపోతే మనం లాస్ట్లో కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదేంటంటే మనం ఇలా మగ్గుతుంది అనమాట, అంటే ఇలా మెత్తగా అవుతుంది, జిగురు జిగురు వస్తుంది. అలా జిగురుగా వచ్చినంత వరకు కొంచెం ఆయిల్ అనేది వేసి ఇలా ఫ్రై చేయాలి. మరీ దీన్ని ఎక్కువగా ఫ్రై చేయకండి, అది మనకి పౌడర్లో అయిపోతుంది. కొంచెం లైట్గా కొంచెం బంకగా ఉన్నప్పుడు ఆపేయాలి. అలా ఆపేసిన తర్వాత కొంచెం మనం దాన్ని ఏమో చల్లారబెట్టేయాలండి ఒక ప్లేట్లో. నెక్స్ట్ ఏంటంటే మనం ధనియాలు, జీలకర్ర అలాగే ఎండుమిరపకాయలు అనేవి చల్లారబెట్టాం కదా, దాన్ని ఒక కొంచెం ఫైన్ పౌడర్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేయకండి, కొంచెం బరకగా ఉంచండి. అదే మిక్సీ జార్లో ఆ పౌడర్ ఆడేసిన తర్వాత గోంగూరను కూడా ఆడేయండి, మెత్తగా ముద్దలా వస్తుంది మనకి. ఇప్పుడు ఏంటంటే అదే ప్యాన్లోని ఉంది కదా మనకి కొంచెం ఆయిల్ వేసేసి ఇప్పుడు కొంచెం ఆవాలు అనేది వేయాలండి. ఆవాలు అనేవి కొంచెం చిట్పట్లు ఆడుతునేటప్పుడు తెల్లుల్లిపాయలు ముందుగానే మనం తొక్క తీసి పెట్టుకోవాలి. మెయిన్ గోంగూర పచ్చడికి ఏంటంటే తెల్లుల్లిపాయలు, ఎర్రుల్లిపాయ అనేది మంచి టేస్ట్ ఇస్తుంది. కొంతమంది ఏంటంటే ఇందులోని ఎర్రుల్లి కూడా యాడ్ చేస్తారండి. ఎర్రుల్లిపాయలు యాడ్ చేయడం వల్ల ఏంటంటే అది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. సో తెల్లుల్లి అయితే మంచి టేస్ట్ ఇస్తుంది మన పచ్చడికి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆవాలు చిట్పట్లాడిన తర్వాత ఇలా తెల్లుల్లిపాయలు అలాగే కొంచెం ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం కారం కోసం అక్కడ ఆల్రెడీ వేయించి ఉంచాం కదా పౌడర్కి, సో మీరు కొంచెం తగ్గించి ఎండుమిరపకాయలు యాడ్ చేయండి. అలాగే కరివేపాకు కూడా. ఓకేనా, కరివేపాకు వేసిన తర్వాత మనం ఏంటంటే ఇలాగ మనం గోంగూర పచ్చడి ముద్ద ఆడిసి ఉంచాం కదా, అది ఇందులో కలుపుకొని ఒకసారి అలా ఫ్రై చేస్తూ ఆ తర్వాత మనం ధనియాల జీలకర్ర పౌడర్ ఉంది కదా, అది ఒక 2 స్పూన్స్ వేయాలండి. ఇక్కడ ఏంటంటే మీకు కానీ ఆకు కానీ తక్కువ ఉందనుకోండి, జిగురుగా అది ఉండడం కోసం ధనియాల జీలకర్ర పౌడర్ అనేది యాడ్ చేస్తాం. మెయిన్ ఏంటంటే ధనియాల జీలకర్ర వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి గోంగూర పచ్చడికి, చాలా బాగుంటుంది. ఓకేనా, సో ఫైనల్గా అయితే మనదైతే రెడీ అయిపోతుంది. మీకు ఇంకోటి చెప్తున్నాను, అది కానీ జిగురుగా ఉన్నట్టయితే మరి కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేయొచ్చు. సో చూసారు కదా, ఫైనల్గా అయితే సూపర్ అండి. ఇక్కడ దీన్ని నేను టేస్ట్ చేస్తున్నాను, అది కూడా వీడియో చేశాను, అది కూడా ఇప్పుడు చూసేయండి. ఓకే, వేడి అన్నంలో కొంచెం గోంగూర పచ్చడిని ఇలా తీసుకొని ఇలా కాసంత నెయ్యి వేసి మొత్తం కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలుపుతుంటే ఉంటుంది. ఎప్పుడైనా వేడిగా ఉండాలండి అన్నం వేడిగా ఉండి ఇలాగ కలుపుకొని ఇప్పుడు ఇందులో ఏం చేస్తారంటే మనం ఎర్రుల్లిపాయ పెట్టుకున్నాం చూసారా పక్కన, ఆ ఎర్రుల్లిపాయని చిన్న ముక్కలుగా ఇలా కలిపేసిన తర్వాత ఆ ఎర్రుల్లిపాయ ముక్కల్ని అనమాట నేను చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను. చూడండి, ఇలాగా చేత్తో ఈ విధంగా జస్ట్ ఇలా కనంటే అది విరుగుతుందనమాట. సో దాన్నేమో ఇలా చిన్న ముక్కలుగా పెట్టుకొని ఇందులో పెట్టుకొని తింటే ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత బాగుంటుందో తెలుసా. ఇప్పుడు నేనైతే తింటున్నాను. ఎంత బాగుందో తెలుసా, సూపర్ అండి. అసలు చాలా బాగుంది. మధ్యలో ఎర్రుల్లిపాయలు గట్ట ఆ ముక్కలు తగులుతుంది. అసలు ఎంత బాగుందో తెలుసా. మీరు కూడా మీ ఇంట్లోని ట్రై చేసి తిని
ఎలా వచ్చిందో అన్నది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు మెసేజ్ చేస్తే నేను చెప్తాను అనమాట. అండ్ నా వీడియో కానీ నచ్చినట్టయితే వెంటనే నా ఛానల్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్.